హాయ్ గ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వంశీకన్న. నేనైతే ఇప్పుడు నా చిన్న ఆఫీస్ వర్క్ మీద నాకు ఇష్టమైన సిటీకి వచ్చిన, అదే వైజాగ్ సిటీ. నా ఆఫీస్ వర్క్ అయిపోయింది. మా ఫ్రెండ్ కూడా ఆఫీస్ వర్క్ మీదనే ఇక్కడికి వచ్చిండు వైజాగ్కి. వాడు ఏం చేస్తుండో మీకు చూపిస్తారా అండి. వాడేమో చేస్తుండ అక్కడ. ఏం చేస్తున్నారా? ఎప్పుడు వచ్చినావు ఆఫీస్ నుంచి? 15 days అవుతుందా? అయిపోయింది ఆఫీస్ వర్క్? ఇంకా 10 days. ఎక్కడికి వచ్చినాం మనం? బీచ్. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం రా? రిషికొండ బీచ్. రిషికొండ దేనికి? ఎంజాయ్ బ్రో, ఎంజాయ్. ఫోటోలు దిగి నువ్వు రీల్స్ చేయవా? మరి చేయాలి. రిషికొండ లేదా? ఎప్పుడుంది మళ్ళా హైదరాబాద్ బస్సు? హైదరాబాద్ బస్ వెన్స్డే నైట్. నేను రేపు వెళ్ళిపోతున్నా, రేపు నైట్. ఏమొద్దు, వెన్స్డే వరకు. మా ఆఫీస్ వాళ్ళు ఉన్నారు, టికెట్ బుక్ చేసారు కూడా బస్సులో. పోతున్నాం రా. ఎంజాయ్. మళ్ళీ నవంబర్లో వస్తాంగా. ఇది వైజాగ్ ఎట్లా అయిపోయింది అంటే నాకు ఒక అత్తగారి విలేజ్ అన్నట్టు అయిపోయింది. మీకు పెళ్ళి చేసుకోవాలి, చేసుకోవాలి. ఇక్కడ ఎవరినైనా చూసి చేసుకోవాలి కావాలని అట్లా అంటుండు, కానీ మనకి ఎవరు లేరు, మనం సింగిల్ ఎలా. ఇప్పుడైతే రిషికొండ బీచ్కి పోయి అక్కడ కాసేపు రీల్స్, మళ్ళీ ఒక ఫొటోస్ దిగి మళ్ళీ అక్కడ నుంచి ఫిషింగ్ హార్బర్ వెళ్తాం. ఇంకా ఫిషింగ్ హార్బర్ నాకు పలకనికి రాలేదు. ఎందుకు ఆ మాటలన్నీ నేను మ్యూట్ చేసి మాటలన్నీ. బాయ్ భీమ్లీ. మేము పోతున్నాం భీమ్లీ బీచ్, రిషికొండ బీచ్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే రీల్స్ చేయడం, ఫోటోషూట్ చేయడం అయిపోయింది. మా ఓడు ఊరికే ఫోటోలు అని సావ కొడుతుండు. అది ఫోటోల కోసం అని చెప్పి బ్యాగ్ తీసుకుని వస్తుండు, బ్యాగ్ కోసం పోయిండు. అన్ని ఫోటోలు తీయలేక చచ్చిపోవాలి. నేనైతే దానికి ఒక కెమెరామ్యాన్ని పెట్టుకోమని చెప్పాలానికి. శాలరీ అన్ని ఇస్తాడానికి మనకు శాలరీ ఉండదు, ఏముండదు. ఊరికే ఫోటోలు అన్ని సావ కొడతాడు. ఇట్లా దోస్తులు ఉన్నారు అనుకో, ఫోటోలు తీ అని చెప్పి సావ కొడతారు భయ్య. ఒకటే మీరు కూడా ఒక సపరేట్గా ఫోటోలు తీసేటోని పెట్టుకొని తీసుకోవాలి. ఇది నాకు ఫోటోలు తీ అని సావ కొడతాడు. చూడండి ఎట్లా అవతారం చూడండి. అది ఏమన్నా అవతారమేనా ఆరాది? అవసరం ఆరా నీకు? ఫోటోలు ఏమైనా సెట్ అవుతుంది ఆరా నీకు? ఇప్పుడే మేమైతే బీచ్లో తిరగడం, బీచ్లో ఆడుకోవడం, బీచ్లో రీల్స్ చేయడం అన్నీ అయిపోయినాయి ఆరా పవన్? అయిపోయినాయిరా. కెమెరాలో చూసి మాట్లాడరా, ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? అయిపోయినా. కానీ ఒకవేళ ఇంటికి పోయినాక మీ తమ్ముడు గారు ఏమంటాడేమో మళ్ళీ. స్టోరీ ఏమైందంటే, బీచ్లో రీల్ చేద్దాం అనుకున్నాము. రీల్ చేస్తుంటే సన్ గ్లాసెస్ పోగొట్టిండు మా వాడు. నేను పోగొట్టాలి, అబద్ధాలు ఆడొద్దురా. ఒట్లు గిట్లు నేను వేయను, నా వల్లనే పోయింది గ్లాసెస్ రీల్ చేస్తుంటే. ఇంకా ఏమంటాడో ఏమో మళ్ళీ ఇలా తమ్ముడు గాడు. అవి అసలే 150 రూపాయలు అయితే 1000 రూపాయలు 10,000 అని చెప్తాడు ఆడు. అసంటోడు ఆడు. ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పిండు, సన్ గ్లాసెస్ పోతే మాత్రం నాకు కొత్తగా కొనియాలని అన్నాడు. ఏమో మళ్ళీ ఇంటికి పోయినాక ఇంకా అలా అన్నగాడే ఫేస్ చేసేది. చెప్పుకో, వాడు ఇచ్చింది నీకు, నాకు కాదుగా. ఇంకా ఇప్పుడైతే టైం అయిపోయింది, 6 అవ్వస్తుంది టైము, అరౌండ్ 6 అవుతుంది. ఇంకా ఇంటికి పోయి ఫుడ్ తినేసి కాసేపు. ఫ్రెండ్స్, మేమైతే ఏం తిందాం ఇప్పుడు? ఐస్ క్రీమ్. ఏ ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నావు నాకు? ఫోనేనా? ఎంతది? పాకెట్లో కూడా ఇసుకిచ్చుకనే ఉంది నాకు. ఇంటికి ఉసుకేసుకోవచ్చునే. ఏమో మరి, ఇంటికి వస్తే మమ్మీ ఏమంటుంది. నాడు ఐస్ క్రీమ్ అయితే తినిపి. ఏవి అన్నీ పెట్టు. ఫోన్ ఎంత అన్న? ఫోన్ 50 ఉంది, 40 ఉంది. 50 ఉంది, 40 ఉందా? బటర్ స్కాచ్ వస్తుంది. చాక్లెట్
చాక్లెట్ 45కి అయినారా తీసుకు ఏదో ఒకటి మరి. చూపించండి ఏమైంది మీకు ఫోన్లో అయితే ఇది వర్షకి చాక్లెట్ నట్టి ఉంది చాకో ఉంది ఇది ఎంత అండి 30 రూపీస్ ఉంది. తీసుకుందాం ఇది బాగుంటుంది నాకు ఫోన్ కావాలి. ఇదా చాక్లెట్ ఇవ్వండి రండి నీకు ఫోన్ ఫోన్ బటర్ స్కాచ్ తీసుకుంటాను. వద్దు నాకు మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా చెయ్యి. ఫోన్ పేనా తెలిసినా తీసుకుందాం రైట్ అయ్యేది ఏందంట బయట వేయొద్దంట బయట ఏమైనా ఈయన కూర్చొని తినేసి తింటలేస్తాం. ఓకే ఓకే ఏమైంది ఇప్పుడు ఏం కావాలి? ఫోన్ పే కదా ఏం తింటున్నావు? ఐస్ క్రీమ్ రా ఐస్ క్రీమా? వైజాగ్లో పిల్లలు బాగుంది వైజాగ్ అమ్మాయిలు బాగున్నారంట. కానీ మా ఊరికి ఎవరు మెసేజ్ చేయకూడదు. వద్దు నాకు ఆల్రెడీ ఆయన నీకేం మెసేజ్ చేయలేరా? అయితే నువ్వు సెలబ్రిటీగా నువ్వేమన్నా సెలబ్రిటీ అనుకుంటున్నావు? ఇంతకైనా వైజాగే రా బాబు. ఏమైనా నడుచుకుని పోదాం అంటాను పో దమ్ముంటే పో పోదాం రా ట్రై చేద్దాం చెయ్యి. నువ్వు చేయరా, ట్రై చేయరా. నువ్వు చేస్తా అంటే నువ్వు వద్దంటానా? నేను ఒకసారి పోయినా ఇట్లా నడుచుకుంటూ ఆడికి పోయినా. ఆడ ఇందాక ఒక పెద్ద బోట్ ఉండేగా, ఆ బోట్లో ఎక్కిన. అది నిన్న నైట్ వేసారు ఎప్పుడు పోయినా నడుచుకుంటా నేను నిన్న నైట్ 12 o'clock పోయినా. నువ్వు వచ్చిందే పొద్దుగాల ఇలా పొద్దుగాల అసలే మొన్న వచ్చిన అట్లా చెప్పాలి వానికి. అలాగే పోయి స్నానం కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఇవాళ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఫిషింగ్ హార్బరు కైలాసగిరి పోదాం అనుకున్నాం. ఇవాళ టైం సరిపోలేదు. మళ్ళీ రేపు ఫిషింగ్ హార్బర్ అలాగే కైలాసగిరి పోయి రేపు డే 2 వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. డే 1 వ్లాగ్ అయితే ఇంతే. సీ యూ సైనింగ్ ఆఫ్ వంశీ కన్నా అండ్ పవన్ గౌడ్.